రసానందో. ఆయన ఎవరు అంటే రసో వై సహా. బ్రహ్మానందము అనుభవింపబడుతుంది తప్ప బ్రహ్మానందమునకు రూపం ఉండదు. బ్రహ్మానందము ఒక రూపమును ధరించిందనుకోండి, అదే కృష్ణ పరమాత్మ. అందుకే కృష్ అంటే నిరతిశయ ఆనందం. నిరతిశయ ఆనంద ఘనమునకే కృష్ణుడు అని పేరు. అందుకని రసోవై సహా అని కృష్ణుడికి పేరు. బ్రహ్మానందము ఘనీభూతమైతే కృష్ణుడు అని. అటువంటి పరబ్రహ్మస్వరూపం ఘనీభూతమైనటువంటి బ్రహ్మానందం ఎవరైతే ఉన్నాడో, ఇక ఆయనకు ఇతర ఆనందముల యొక్క సంబంధం ఎక్కడుంటుంది? ఇతరమైన ఆనందములు ఆయనకు అవసరమవుతాయా? ఆయనకి ఇతర ఆనందముల సంబంధము లేదు. పతాక స్థాయి ఆనందం ఏదున్నదో అదే ఘనమై కృష్ణ పరమాత్మ అయితే అదే రూపాంతరమై జగన్నాథుడైంది. అంటే బ్రహ్మానందము ఘనమైతే దర్శనమే జగన్నాథ దర్శనము. అంతేకాదు, భగవంతుని యందు ఉండే విశేషం ఏమిటంటే ధర్మము రూపమును ధరిస్తే రాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు మారీచుడు. ధర్మము కరచరణాదులతో ఈ భూమి మీద కదలాడి విడితే అది రామచంద్రమూర్తిగా చెప్తారు. అలాగే బ్రహ్మానందము ఘనమై నిలబడితే దాన్ని కృష్ణ పరమాత్మగా చెప్తారు. అటువంటి కృష్ణ పరమాత్మ రసోవై సహా రసానందో. ఆయన రాధా సరసి వపురాలింగన సుఖో. రాధాదేవిని పక్కన పెట్టుకొని ఆమె యొక్క శరీరమును గట్టిగా కౌగిలించుకొని సుఖాన్ని పొందుతూ ఉంటాడట. అదేమిటండి? రాధాదేవిని పట్టుకొని సుఖపడవలసిన అవసరం ఆయనకేమిటి? ఆయనే రసానందో. రసోవై సహా అని శంకరాచార్యులు వారే చెప్తున్నారు కదా. రసానందో, రసము ఆనందము బ్రహ్మానందమే ఘనమైనటువంటి వాడు. రాధా సరసి, రాధమ్మని పక్కన పెట్టుకుని ఆలింగనవపు, ఆవిడ యొక్క శరీరమును గట్టిగా కౌగిలించుకుని సుఖమును అనుభవిస్తూ ఉంటాడట. ఏమిటి దాని అర్థం అంటే, మీకు రాధాస్వరూపమును గురించి మనకి భాగవతంలో ఎక్కువ కనపడదు. భాగవతంలో నిజానికి రాధాదేవి గురించి ఎందుకు లేదు అన్నదానికి పెద్దలు దానికి జవాబు చెప్పారు. ఎందుకు రాధాదేవి గురించి లేదు అంటే, శ్రీరాధా స్మరణమాత్రేణ శుకబ్రహ్మకి రాధాదేవి అంటే ఎంత భక్తి అంటే మూర్ఛా షణ్మాసికో భవేత్. రాధాదేవిని స్మరించిన, రాధాదేవి పేరు పలికిన శుకబ్రహ్మ ఆనందంతో 6 నెలలు మూర్ఛపోతాడు. అంటే రాధాదేవి పేరెత్తితే అంత ఆనందం శుకబ్రహ్మకి. శుకబ్రహ్మ వామదేవుడు వీళ్ళిద్దరూ కర్మ అనుభవించడానికి వచ్చిన వారు కాదు. సృష్టిలో ఏ ప్రాణి వచ్చినా కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వస్తారు, పాపపుణ్యములు అనుభవించడానికి. కారణజన్ములై అట్లా రాని వాళ్ళు ఇద్దరే, ఒకడు శుకుడు, ఒకడు వామదేవుడు. అటువంటి శుకబ్రహ్మకి రాధాదేవి అంటే ఎంత భక్తి అంటే, ఆవిడ పేరెత్తితే 6 నెలలు మూర్ఛపోతాడు ఆయన. 6 నెలలు మూర్ఛపోతే 7 రోజులలో భాగవతం అయిపోవాలి. పరీక్షిత్తుగా 7 రోజులే ఆయుర్దాయం. 7 రోజులలో భాగవతం చెప్పాలి అంటే రాధాదేవి పేరు శుకుడు ఎత్తకూడదు, స్మరించకూడదు. ఎత్తాడో స్పృహ తప్పుతాడు. స్పృహ తప్పుతాడంటే ఆనందంలో మూర్ఛపోతాడు. అందుకని రాధ పేరు ఎత్తలేదు. అసలు ఎవరి రాధ అంటే, రాధాదేవి గురించి రాధా తత్వంలో అనేక పురాణాలు మాట్లాడాయి. బ్రహ్మవైవర్త పురాణం దగ్గర నుంచి రాధమ్మ గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ రాధాదేవి నిజానికి ప్రకృతి స్వరూపిణి. గోలోకే రాధికా స్వయం, ఆమె గోలోకమునందు ఉంటుంది అని. సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి. అందుకే కృష్ణ పరమాత్మ యొక్క వామార్ధ భాగమే రాధాదేవి. ప్రకృతి పురుషుడు అంటాం కదా, అలా పతాక స్థాయిలో ఉన్నటువంటి పరబ్రహ్మస్వరూపము స్త్రీ స్వరూపమును పొందితే అది